నమస్కారం అండి. ప్రేక్షకులతో నా అనుభవాన్ని పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా నేత్రములు గురించి మాట్లాడుకుందాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి మనకు ఆర్యోక్తి. సర్వేంద్రియాల్లోనూ అంటే శరీరంలో ముక్కు, కన్ను, చెవి, కాలు ఇలాంటి అన్ని అవయవాలు ఉన్నాయి. దేన్ని విడదీసి దాన్ని ప్రత్యేకించి చూసే పని లేదు, అన్నీ ప్రధానమైనవి. ప్రపంచ దర్శనానికి ఉపయోగపడేది మొట్టమొదటిగా కన్ను. అందుకే వారు ఏం చెప్పారంటే ఋషీశ్వరులు చాలా ప్రధానమైనది కన్ను అన్నారు. ప్రపంచాన్ని చూస్తున్నాము, పుట్టిన తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆకలింపు చేసుకునేది, ప్రపంచాన్ని అర్థం చేసుకునేది కంటి ద్వారానే మాత్రమే. కంటి ద్వారా ఏం చేస్తుంది? మెదడుకు అందిస్తుంది. దృశ్యం చాలా ప్రధానమైనది. అలాగే కళ్ళకి వ్యాధులు వస్తే ఏమిటి అనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు కళ్ళకి వ్యాధులు వస్తే చాలా సులువుగా తగ్గించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నీరు గారుతుంది అనుకోండి, కన్ను నీరు గారుతుంది అంటే ఎందుకు నీరు గారుతుంది? బయట నుంచి ఉండే ప్రకృతిలో ఉండేటటువంటి ఏవైనా శరీరానికి హాని కలిగించే దుమ్ము, ధూళి వగైరాలు వెళ్తూ ఉంటే హాని కలుగుతూ ఉంటుంది, నీరు గారుతూ ఉంటుంది. దాన్ని బాగా సులువుగా తగ్గించుకోవచ్చు. ఏటి? కంటికి కాటుక పెట్టేవారు మనవాళ్ళు. కంటికి ఐటెక్స్ కాదండి, వాళ్ళు తయారు చేసుకుని కాటుకలు పెట్టుకునేవారు. ఏ రకమైన అంటే ఆముదంతో కాటుక చేసేవారు, ఆవు నెయ్యితో కాటుక చేసేవారు. దానికి అనుపారంగా పడపత్రి కానీ లేకపోతే గుంటకలగర కానీ వాడుకునేవారు. రకరకాల దినుసుల్ని కాటుకగా తయారు చేయడానికి వాడేవారు. అయితే ముస్లిమ్స్లో ఒక ప్రథ ఉంది. వాళ్ళు కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళను మెత్తగా చూర్ణం చేసి దానిని కాటుకగా తయారు చేసుకుంటారు. ఆవు నెయ్యితోటి రకరకాల పదార్థాలు కలిపి సుర్మారాయి అంటారు దాన్ని. ఆ సుర్మారాయి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికి ఏమి తోస్తే అదే చేసుకున్నారు. మీకు అతి సులభంగా కంటి నీరు తగ్గించేది ఏంటంటే నీరే. గోరువెచ్చని నీరు కంటిలో చుక్కలుగా వేస్తూ ఉంటే తగ్గిపోతుంది, నీరు రావడం తగ్గిపోతుంది. ముక్కుల్లో కూడా వేసుకోవచ్చు, ముక్కుల్లో వేయచ్చు, కంటిలో వేయచ్చు, కాస్త అంత తాగవచ్చు. ఇలా రోజు ప్రయత్నం చేస్తుంటే కంటి నీరు కారటం తగ్గిపోతుంది. అలాగే తల్లి చనుబాలు అద్భుతమైనటువంటి మందు. తల్లి చనుబాలు కంటిలో వేస్తుంటే ఏ వ్యాధి అయినా హరించిపోతుంది అనేది వాళ్ళ అనుభవం చెప్పింది, పూర్వీకుల అనుభవం చెబుతోంది. కాబట్టి తప్పకుండా తల్లి చనుబాలను వాడుకోవచ్చు. ఇలాగే కంటి రెప్పలు ఉబ్బుతున్నాయి. కంటి రెప్పలు ఉబ్బుతుంటే జాజికాయ ఆవు నెయ్యితో గంధం తీసి కను రెప్పలపై వేస్తూ ఉంటే కనురెప్పలు ఉబ్బులు పోతాయి, హాయిగా నిద్ర వస్తుంది. రెప్పలు ఎందుకు ఉబ్బుతాయి అంటే నిద్రలేమి అనే వ్యాధి శరీరానికి అంకురిస్తే అది తగ్గించడానికి అద్భుతంగా అది పనిచేస్తుంది. జాజికాయ గంధం ఆవు నెయ్యితో. అలాగే దేవదారు చెక్క, ఆవు పాలతో నూరు కూడా అలాగా పైన పట్టు వేయచ్చు. కంటి పైన అలాగా కనుబొమ్మలు, అంటే ముగుదూలం ఇలాగన్నీ కంటి చుట్టూ ఉండే ప్రాంతాన్ని అలా పట్టు వేసుకున్నట్లయితే అద్భుతంగా నీరు గారటం తగ్గుద్ది. ఇక కంటిలో పువ్వులు వచ్చినాయండి, ఏం చేయాలండి? మొండి పువ్వులండి, అస్సలు కనబడడం లేదు. ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చేస్తున్నాయండి పువ్వులు అనేదానికి అతి సులువుగా తగ్గించేది ఏంటంటే శృంగి, అంటే దుప్పి కొమ్ము. దుప్పి కొమ్ముని నీటితో కానీ, పాలతో కానీ, నేతితో కానీ, తేనెతో కానీ ఏదైనా అనుపానంతో అలాగ రంగరించి కాటుకు పెడుతూ ఉంటే ఆ కంటి కొరుకులో కూడా కొంచెం వేయచ్చు. దానివల్ల కూడా అద్భుతంగా తగ్గుద్ది. అలాగే చూపు తేటపడేది మరొక అద్భుతమైన ఏదేంటంటే మనకి బంగాళాదుంప ఉందండి. ఉడకబెట్టి తగు వేడితోటి ఒక తమలపాకు కానీ ఏదన్నా పెట్టి తగు వేడితోటి అలాగ పైన పెట్టుకున్నట్టయితే బిళ్ళలాగా చేసి బాగా కంటి వ్యాధులు చాలా తగ్గించే లక్షణం బంగాళాదుంపలో ఉంది బాగా. ఇక మరికొందరు అనేక ప్రయోగాల ద్వారా ఏం చెప్పారంటే నీళ్ళని కలవలో వేసి, రాతి కలవలో వేసి నూరడం మొదలెట్టి ఒక 1000 సార్లు అలాగా, అంటే ఇలా ముందుకు జరిపి వెనక్కి జరపటంలో ఒక్కటిగా మనం లెక్కేసి 1000 సార్లు నూరినట్టయితే నీరు, ఆ నీరు కంటిలో వేస్తుంటే ఎటువంటి కంటి వ్యాధి లేకుండా తగ్గించుద్ది అని చెప్తున్నారు. మరికొందరు అనుభవాలు ఏం చెప్తున్నాయంటే
నేతిని నూరి అలా వేసినట్లయితే తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా తేలికనియా, దీనికి తగ్గుతాయా అనేది అపోహ మట్టుకే. తగ్గుతాయి ఖచ్చితంగా. ఇంగ్లీష్ వైద్యులు కూడా ఏదో ఒక డ్రాప్స్ ఇస్తారు, లేదా ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేయక్కర్లేకుండా తగ్గించేటటువంటి అనేక మూలికలు ఉన్నాయి. కంటి వ్యాధుల్లో ఆపరేషన్ అక్కర్లేకుండా తగ్గించే మూలికలు ఉన్నాయి. ఎందుకండి? కంటి వ్యాధిని తగ్గించడానికి 96 రకాల మూలికలు ఉన్నాయి, 96 రకాల కంటి వ్యాధులు ఉన్నాయి. ఆయా సందర్భాన్ని బట్టి ఏం చేయాలో చేస్తూ ఉంటాము. అందుచేత మనిషిని చూసి చెప్పేది వేరు, పూర్తిగా ఇలాగ మామూలుగా చెప్పేది వేరు. కొందరికి ప్రతి వారికి సందేహాలు రావచ్చు. మేమేమి చెప్పినా సందేహాలు వస్తూ ఉంటాయి. పుస్తకం చదివిన తర్వాత మీరు ప్రాక్టికల్గా చేయాలంటే ఏదైనా సరే చాలా సందేహాలు ఉంటాయి. మేము చెప్పే మాట విన్నా మీకు సందేహాలు వస్తాయి. చదివిన దానికి వినేదానికి పెద్ద తేడా ఉండదు. మరొక విషయం ఏంటంటే, జ్వరం ఏ రకం జ్వరమైనా శరీరం వేడే కాబట్టి వేడిని తగ్గించే విధానం ఏంటో మనం ఒకటి చూద్దాం. ఏంటి? శరీరంలో వేడి పూర్తిగా తగ్గాలి అంటే వేపాకుని మెత్తగా గుజ్జు చేసి, వేప చెట్లు ఉన్నాయి, వేపాకుల్ని మెత్తగా గుజ్జు చేసి నీటిలో వేసి గిలకొట్టినట్టయితే పైకి బురగలాగా తేలుతుంది. ఆ బురగని ఒంటికి మొత్తం రాస్తే శుభ్రంగా వేడి తగ్గుతుంది, జ్వరం తగ్గిపోతుంది. వేడి తగ్గడం అంటే జ్వరం తగ్గిపోవడమే. చాలా సులభమైన పద్ధతుల్లో ఇదొకటి వాళ్ళు చేసినటువంటి ఇదండి వేపాకంటే. ఎందుకు జీవించాల్సి వస్తుందంటే, మహా నగరాలుగా వృద్ధి చెందుతున్న పల్లెటూళ్ళ దగ్గర నుంచి కూడా ఏ చెట్టు మిగలటం లేదు. చెట్లు తీసేస్తున్నారు. తీసేయడం వల్ల మా మనవడికే తెలియలేదు వేప చెట్టు అంటే ఏంటి తాతగారు అంటున్నాడు. అంటే మెడిసిన్ చదువుతున్నాడు. ఇక దాన్ని బట్టి చూడండి ఎంత ఆధునిక సంస్కృతి పెరుగుతోందో, అలవాట్లు పెరుగుతున్నాయో, ఆలోచనలు పెరుగుతున్నాయో. దాన్ని బట్టి ఆలోచించండి. ప్రకృతి లేకపోతే వికృతి అవుతుంది. వికృతి తప్పకుండా వ్యాధులను తెస్తుంది. అందులో ముఖ్యంగా శరీర తాపాన్ని తెస్తుంది. శరీర తాపం అన్నది మనకు జ్వరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా సులువుగా తగ్గించుకునే పద్ధతులని మీకు చెప్తాను. మీకు ఎక్కడ చూసినా భారతదేశం మొత్తంలో ఏ మూల చూసినా కానీ హిందువుల కుటుంబాల్లో చాలామంది కుటుంబాల్లో పల్లెటూళ్ళలో ఈనాటికి, ఒకవేళ పట్టణవాసాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక ఉందో లేదో తెలియదు, కానీ ఎక్కువ తులసి మొక్క లేని, తులసి కోట లేని ఇల్లు అనేది ఉండదు. తులసి అనేది ఒక దేవతగా ఆరాధిస్తారు. ఆ చిన్నపాటి మొక్కని అద్భుతమైనటువంటి శక్తులు గలయి తులసిలో ఉన్నాయి. అన్ని వ్యాధులకి తెలుసుకొని ఏ వ్యాధిని ప్రాథమిక దశలోనైనా సరే తులసితో అనుపానాలు మారుస్తూ వ్యాధిని తగ్గించవచ్చు అని చెప్పి మనకు చరిత్రలో కావలసినన్ని రుజువులు ఉన్నాయి. బిడ్డ తల్లి గర్భంలో పెరుగుతున్నది లగాయతూ బయటకు వచ్చి 100 ఏళ్ళు బ్రతికి చివరికి స్వర్గానికి వెళ్ళేటప్పుడు కూడా తులసిని మర్చిపోకుండా మనవాళ్ళు పాడి మీద పెట్టి ఉంచుతారు. అది హిందూ సంస్కృతి. కాబట్టి తులసికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా కాదు అని చెప్తున్నాను. ఆ తులసి ఆకులు 10 ఆకులు తీసుకొని 2 మిరియాలు వేసి మెత్తగా నూరి 3 పూటలో కూడా అవి మాత్రం నీటితో మింగుతూ పథ్యాన్ని పాటిస్తే సులభంగా జ్వరం తగ్గిపోతుంది. ఏ రకం జ్వరమైనా తగ్గుతుంది. అందుచేత తులసిని మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.